ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మరొక అద్భుతమైన సమయాన్ని, ప్రభు బల్ల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, మీ సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. అలాగే మావయ్య గారి విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చండి, మీ చిత్త ప్రకారం మీరు జరిగించండి. అలాగే ఈరోజు ధ్యానంలో, వాక్యంలో, ప్రభు బలలో, ప్రేమ విందులో అన్నీ మీ కృపతో నడిపించి అందరినీ క్షేమంగా నడిపించి స్వస్థపరిచి బలపరచమని, మేము పూర్తిగా నీకు లోబడి నీ చిత్తాన్ని అనుసరించే వారంగా ఉండే భాగ్యం దయచేయమని, ఆది నుండి అంతం వరకు మీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అత్యంత ఆమేన్. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడవైన యేసు, మహాపరిశుద్ధుడవైన యేసు, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధనకు యోగ్యుడు నీవే, ఆరాధనకు యోగ్యుడు నీవే, ఆరాధనకు సంపూర్ణుడవు నీవు, ఆరాధనకు సంపూర్ణుడవు నీవు, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, పరలోకమందు భూమి మీద, పరలోకమందు భూమి మీద, సర్వాధికారి యేసుక్రీస్తు, సర్వాధికారి యేసుక్రీస్తు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, సమస్తము నీకు సాధ్యమే దేవా, సమస్తము నీకు సాధ్యమే దేవా, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, ఇది నా శరీరము, ఇది మా శరీరము, ఇది నా రక్తము, ఇది నా రక్తము, నీతో నిబంధన చేయుచున్నాను, నీతో నిబంధన చేయుచున్నాము, నీతో నిబంధన చేయుచున్నాను, నీతో నిబంధన చేయుచున్నాము,
చేయుచున్నాను నీతో నిబంధన చేయుచున్నాను నీతో కలసి పరలోకములో నీతో కలిసి పరలోకములో ఈ విందు చేస్తానని ఆశపడుచున్నాను జీవించుటకు నేను ఆశపడుచున్నాను ఈ విందు చేస్తానని ఆశపడుచున్నాను జీవింపజేస్తావని ఆశపడుచున్నాను నా రక్తముతో నిబంధన నా రక్తములో నిబంధన పరిశుద్ధ రక్తముతో నిబంధన పరిశుద్ధ రక్తముతో నిబంధన ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నేను పరిశుద్ధుడనని చెప్పితిని నేను పరిశుద్ధుడనని చెప్పితివి మీరు పరిశుద్ధులుగా ఉండాలని నీవు పరిశుద్ధులుగా ఉండాలని ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను ఆజ్ఞాపించు చించుచున్నావు పరిశుద్ధులే నరాజ్యము వచ్చెదరు పరిశుద్ధులే నా రాజ్యము వచ్చెదరు పరిశుద్ధులే నరాజ్యము వచ్చెదరు పరిశుద్ధులే నా రాజ్యము వచ్చెదరు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నేను పరిశుద్ధుడను నీవు పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులై ఉండాలి మీరు పరిశుద్ధులై ఉండాలి ఇదే నా నిబంధన ఇదే నా నిబంధన ఇదే నా నిబంధన ఇదే నా నిబంధన ప్రార్థన చేయండి. విన్నారు కదా ఆరాధన. పరిశుద్ధత లేకుండా ఏమీ ప్రయోజనం లేదు. పాపము అనేది మన జీవితాన్ని ఎప్పుడు ఏలకూడదు. ప్రార్థన చేయండి. అనేక మంది నిత్య నివాసానికి వెళ్ళిపోతున్నారు. మన ఎదురుగుండానే ఎక్కడికి వెళుతున్నారో, పాపం చేస్తే నరకం, రక్షణ కాపాడుకుంటే పరలోకం.
ఆమేన్. కూర్చుందాం. ఇంకా చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వాళ్ళకేమో ఏమి లేవనుకుంటున్నారు. లోపలికి జరిగితే కుర్చీలు చూపించండి, ఖాళీ ఉన్న కుర్చీలని. చాలా కుర్చీలు ఉన్నాయి. కింద ఇరికిరిగ్గా కూర్చున్నవారు వచ్చి కూడా కుర్చీలో కూర్చోండి. ఇంకా 10 కుర్చీల వరకు ఖాళీ ఉంది. ఒక ఆయన స్వీట్ అది ఇస్తున్నాడు. ఆ పేరు కూడా మావయ్య గారు రాజమండ్రి హాస్పిటల్లో ఐసీలో ఉన్నారు. ఉదయకాలం ముందు వెళ్ళి ప్రార్థించడం జరిగింది. ఆయన ఇదివరకు 4-5 సార్లు మరణానికి దగ్గరగా వెళ్ళి మళ్ళీ బతికారు. ఈరోజు కూడా డాక్టర్లు చెప్పలేమన్నారు. దేవుని చిత్తం. అలాగే ఇక్కడికి కవల పిల్లలతో వచ్చేవారు. శ్రీకాంత్, అతని భార్య, చిన్నపిల్లలు, కవల పిల్లలు మీరు చూసి ఉండొచ్చు. అతడు 21వ తారీఖు 3వ రోజు మనకి ఉపవాస ప్రార్థన. అతని భార్య రక్షణ పొందింది, అతను ఇంకా రక్షణ పొందలేదు. ఏమంటే మందిరానికి వెళ్దాం, పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు కదా, మందిరానికి వెళ్దాం అని అడిగింది. ఈరోజు కూడా కుదరదు, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి భార్య మాట వినకుండా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏమండి ఈ అబ్బాయి రక్షణ పొందేలాగా చూడండి, చాలా మంచి వ్యక్తి, కానీ వద్దండి రక్షణ అది ఇంకా నాకు అర్థం అవ్వలేదు అనేవాడు. ఆదివారం మందిరానికి వెళ్దామంటే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి రయ్యమని వెళ్ళి షుగర్పేట దగ్గర ఇతను బాగానే వెళ్తున్నాడు, రాంగ్ రూట్లో వచ్చి వేరే వాళ్ళు కొట్టారు. మెదడుకి గాయమైంది, కోమలో ఉన్నాడు. ఒక వారం రోజులు హాస్పిటల్లోంచి తీసుకొచ్చారు. మళ్ళీ మన వాళ్ళంతా సాయం చేశారు. మన యేసు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంటే కారు ఎక్కించి పంపించారు. నిన్నటి దినాన ఉదయం అతడు చనిపోయాడు. 28 సంవత్సరాల వయస్సు, 2 కవల పిల్లలు. ఎందుకు చెప్తున్నానంటే, మీ భార్య మందిరానికి వెళ్దామంటే నాకు పని ఉంది, మీ భర్త మందిరానికి వెళ్దామంటే నాకు పని ఉంది, ఆదివారం నాడు అన్ని పనులు వచ్చేస్తాయి మనకి. నిర్లక్ష్య ధోరణి వల్ల చనిపోయాడు అతను. ఆ రోజు భార్య మాట ప్రకారం మందిరానికి వచ్చుంటే ఈరోజు సజీవుల లెక్కలో ఉండేవాడు. చాలామంది దేవుడి మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేయటం, రక్షణ నిర్లక్ష్యం చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆ కవల పిల్లలు ఏమైపోతారు, చిన్నపిల్లలు. ఇద్దరిని చెరువు బుద్ధం మీద ఎత్తుకుని మోసేవాడు. ఇప్పుడు అతను లేడు. కాబట్టి మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. ఏ క్షణాన మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి మరొకసారి హెచ్చరిస్తున్నాను ఈరోజు వాక్యం ద్వారా, పాపము మనల్ని ఏలకూడదు. పాపము వలన వచ్చు జీతం మరణం. దేవుడికి వ్యతిరేకమైన ఏ పని చేసినా బలహీనత, రోగము, మరణం, హఠాత్ మరణం హఠాత్తుగా వచ్చేస్తుంది. మృత్యు ఏ రూపంలోనైనా వచ్చేస్తుంది. ఎక్కువగా క్రైస్తవుల్లో చాలామంది పాపం చేసేవారు ఉన్నారు. వారికి మూడిట్లో ఏదో ఒకటి రాక తప్పదు. మీలో కానీ నాలో కానీ ఎవరైనా క్రైస్తవుల్లో పాపము ఏలకూడదు, దేవుడే ఏలాలి. అలా పాపంలో ఉంటే కనుక హఠాత్ మరణం సంభవిస్తుంది. పిల్లలు, కుటుంబం దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఇవన్నీ అలా ఉంచితే తీర్పులోకి వెళ్తారు. క్షుణ్ణంగా జాగ్రత్తగా వాక్యం అనాలి. పాపానికి దూరంగా
పారిపోండి. ఏ విధమైన పాపము మనలో ఉండటానికి వీర్లేదు అంటే వీర్లేదు. మరి దాంట్లో కొద్దిగా పర్వాలేదా, కొద్దిగా అలాంటిది ఏమీ లేదండి. అసలు పాపం అనే జీవితం మనకు ఉండకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఆదివారం మందిరానికి నిర్లక్ష్యం చేయకండి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నేను హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుని వచ్చాను. ఉదయం రాజమండ్రి అన్నీ పాల్గొని వచ్చాను. దేవుడి కొరకు మనం పరుగులెత్తాలి, అది చాలా ముఖ్యం. నేను చదువుతున్నాను యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు క్లుప్తంగా వివరిస్తాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను కనపరచును. జాగ్రత్తగా ప్రతి మాట వినడం, ఆచరించడం. మరొకసారి చెప్తాను. నేను మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుడికి వ్యతిరేకమైన పని చేసేవారు మందిరానికి రాకూడదు. ఒకవేళ మేము చెప్పినా కూడా మీరు వస్తున్నారు అనుకోండి, శిక్ష మీదే, నాది కాదు. మరి మందిరానికి రాకూడదన్న నా ఉద్దేశం కాదు. మందిరానికి వచ్చేవారు శాశ్వతంగా పరిశుద్ధ జీవం కలిగి ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధులే దేవుని రాజ్యానికి అర్హులు. కాబట్టి మీరు పాపం మానేయాలనేదే నా హెచ్చరిక. లేదంటే ఇబ్బందులు పడతారు, హఠాత్ మరణాలు రావచ్చు, రోగాలు రావచ్చు. ఉదయకాలం ముందు హాస్పిటల్లో నేను చూస్తే ఆ కిమ్స్ హాస్పిటల్లో కొంచెం కంట్రోల్ చేసుకో మహేష్, నిద్ర కొద్దిగా పూణే వాకింగ్ దగ్గరే వస్తుంది నిద్ర. కిటకిటలు ఆడిపోతున్నారు 7:30కి. అసలు హాస్పిటల్లో కాలు పెడతానికి లేదు. మీరు అదృష్టవంతులు కాదా, మందిరంలో కూర్చున్నారు, దేవుని స్తోత్రం. హాస్పిటల్లో లేరు కదా. మీరు కాపాడుకోండి, ఎందుకు పోగొట్టుకుంటారు ఆరోగ్యాన్ని. ఎంత అదృష్టవంతులు మీరు. కిటకిటలాడేవాళ్ళు మీరు లేరు కదా. రాత్రి మా అబ్బాయి మమ్మల్ని రైలు ఎక్కించడానికి వచ్చాడు. వస్తే ఒక నలుగురిని చూశాను. ఇద్దరు బండిలో ఒక ఆవిడని తీసుకెళ్తున్నారు, కాలు చేయ పనిచేయట్లేదు. ఒక అతన్ని ఇద్దరు చెరుకు చేయ పట్టుకుని ఒక్కొక్క అడుగు నడిపించుకుంటూ వెళ్తున్నారు. నడవలేకపోతున్నాడు. రైలు దాకా ఒక ఆవిడ బండిలో తీసుకొచ్చే బండి ఎక్కుతానికి చాలా కష్టపడ్డారు. 4-5 కనీసం రైలు ఎక్కే పరిస్థితి లేని వాళ్ళు చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, మేము చెయ్యి పట్టుకోకుండా రైలు ఎక్కే పరిస్థితిలో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఏ దుష్ట వ్యసనం ఉన్నా పడిపోతారు. దుష్ట వ్యసనాలు శరీరం మీద దెబ్బ కొడతాయి. తాగుడు, వ్యభిచారం, జోదం, అబద్ధాలు, మోసం, ఎదుటివారి సొత్తు అపహరించడం, హఠాత్తుగా కూలిపోతారు. మేము ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన వినడు. కాబట్టి ఈరోజు చక్కని వాక్య భాగాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అదేంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఒంటిగానే ఉండును. మొట్టమొదటి మాట ఏంటంటే, గోధుమ గింజ అనే ఒక విత్తనం భూమిలో పెట్టారు. ఆ విత్తనం చనిపోయి మొత్తం తొక్కంతా ఊడిపోయి దాంట్లోంచి కొత్త మొక్క వస్తుంది. ఒక్క గింజ
ఒక్క గింజలోంచి వచ్చిన మొక్క కొన్ని వేల లక్షల గింజలు పిలుస్తుంది. హల్లెలూయా. ఒక్క గింజ లక్షల గింజలు ఇస్తుంది. ఆ గింజ నుంచి మళ్ళీ వచ్చి ఆ గింజ నుంచి దాని నుంచి మీకు బాగా అర్థం అవ్వాలంటే ధాన్యం చూడండి. ధాన్యం ఆకుమడి పోసేటప్పుడు ధాన్యం చింతారు కదా, ఒక్క గింజ నుంచే కదా వస్తుంది. ఆ దుప్పు పట్టుకెళ్ళి పెడితే దాని నిండా ఎంత ధాన్యం వస్తుంది. ఆవగింజ గురించి చెప్పాడు యేసుప్రభు. ఆవగింజ ఆకాశానికి వెళ్ళి అంత చెట్టు అవుతుందంట. ఆవగింజ ఎంత ఉంటుంది చూసారా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నేను చనిపోవాలి. కులము, మతము, మన ఆలోచనలు, మన బ్రతుకు, మన చెడుతనము అన్నీ సమాధి అయిపోవాలి. సమాధి అయిపోయి క్రీస్తులో లేవాలి. క్రీస్తులో లేచి బహుగా ఫలించాలి. హల్లెలూయా. శాఖోపశాఖలుగా మనం ఫలించాలి. ఫలించాలి అంటే చనిపోవాలి. చెప్పండి. ఫలించాలంటే మేము చనిపోమంటే ఫలించు. చనిపోతే ఫలిస్తారు, చనిపోకపోతే ఫలించరు. కాబట్టి యేసుక్రీస్తులో రక్షణ పొందిన మనం అందరం చనిపోయి ఆయనతో తిరిగి లేచి దేవుడు కొరకు మాత్రమే జీవించాలి. హల్లెలూయా. అప్పుడు బహుగా ఫలిస్తాం. ఈ ఫలాలు లెక్క పెట్టలేనంత ఫలాలు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అన్నాడు 14-15 అధ్యాయంలో, యోహాను 15లో 5వ వచనము, యోహాను పక్కనే ఉంది 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఎక్కడ చూసినా బహుగా ఫలించును అనే మాట వాడుతున్నాడు. మన లెక్కలో ఫలాలంటే డబ్బులు, కార్లు, మేడలు, అవి ఫలాలు కాదు. యేసుక్రీస్తులాగా జీవించడం ఫలాలు. దేవుని స్తోత్రం. ఆత్మ ఫలాలు సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, సమానత్వం, ఆశా నిగ్రహం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషిని చూసిన వెంటనే ఎదుటివారికి, దేవుడికి, భార్యకి, భర్తకి, పిల్లలకి, పనిచేసేవారికి అతని మీద ఒక మంచి అభిప్రాయం కలగటమే ఫలించటం. హల్లెలూయా. వింటున్నారా? ఒక మంచి అభిప్రాయం. చాలా మంచి ఆవిడ, చాలా మంచి అతను, ఎవరిని ఏమనదు, ఎవరిని మోసం చేయరు, తాగరు, తిరగరు, అబద్ధాలాటలు, దొంగతనం చేయరు, చాలా మంచివాళ్ళు. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉంటారు. అది ఫలించడం. ఎందుకంటే 100 కోట్లు ఉన్నవాడు చస్తాడు, 10 రూపాయలు ఉన్నవాడు చేస్తాడు. దీనికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఏదో పిచ్చి భ్రమ ఇళ్ళకి మా దగ్గర ఇంత ఉంది, అంత ఉంది, ఇంత ఉందని కొట్టుకోవడం తప్ప కదా. 1000 కోట్లు ఉన్నవాడు నోటితోటే తినాలి, 10 రూపాయలు ఉన్నవాడు నోటితోటే తినాలి. 1000 కోట్లు ఉన్నవాడు ఎక్కడి నుంచైనా లోపలికి పడుతాడా భోజనం? ఏమీ లేదు. అంత వట్టిది భ్రమ ఇదంతా. మనకున్నదాంతో సంతోషపడక ఈ నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి యేసు ప్రభులాగా జీవించాలి. అది గోధుమ గింజ ఫలించటం. చచ్చిన ఎడల ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. సరే,
ప్రాణాన్ని ప్రేమించడం ఏంటి, పోగొట్టుకోవడం ఏంటి అర్థం తెలుసా మీకు? నా ప్రాణమా సుఖపడం. ఓయ్ పిల్ల, ఏ మీ ఇల్లు అనుకుంటున్నామంటే ఇది మందిరం. నా ప్రాణమా సుఖపడము, ఇంకా గాజులు కట్టుకుందాం, ఇంకా పొలాలు కొందాం, ఇంకా డబ్బు పోగు చేద్దాం, ఇంకా ఏదో చేద్దామని ఆలోచిస్తున్నాడు. నా ప్రాణమా సుఖపడము. దేవుడు మాట్లాడాడు, వెర్రివాడా, ఏం కడతావు, ఏం కడతావు? మేడ కడతావా, గాజులు కడతావా, అక్కడెక్కడో స్థలాలు ఉన్నాయా, దాంట్లో ఏదో కడతావా? ఇప్పుడు ఎప్పుడు? రేపు. మరి ఈ రాత్రి నీకు టైము అయిపోయింది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఈ రాత్రి టైం అయిపోయింది. అది ఇప్పుడు తాగుబోతుంది తీసుకోండి, ఫుల్గా పీకి తాగాడు. ప్రాణమా సుఖపడము అంటాడు. ఎక్కడ పడతాడో అడిగే తెలుసు. సరే వ్యభిచారం చేస్తాడు, ప్రాణానికి భలేగా ఉందనుకుంటాడు. శుభ్రంగా తింటాడు, పీకితాక ఏలు పెడితే అందిదాకా తింటాడు. గురకట్టి నిద్రపోతాడు, ఆ గురకలోనే పోద్ది ప్రాణం. ప్రాణమా సుఖపడము అంటే ప్రాణాన్ని ప్రేమించేవారు పాపం చేస్తారు. మళ్ళీ చెప్తాను, ప్రాణాన్ని ప్రేమించేవారు పాపం చేస్తారు, ప్రాణమిచ్చిన వారిని ప్రేమించేవారు పాపం చేయరు. హల్లెలూయా. ప్రాణం ఇచ్చిన ఆయన్ని ప్రేమించాలి. ధనంజయ ఇంకో 15 రోజులు బతకాలంటే ఎవరిని ప్రేమించాలా నువ్వు? ప్రాణం ఇచ్చిన ఆయన. అదేంటి 15 రోజులు అంటున్నాడు? 15 రోజులంటే 15 ఏళ్ళు అని కూడా లెక్క. అర్థమైందా? ఈ రాత్రి సుఖపడదామా మనిద్దరం? ఈ రాత్రి మనిద్దరం సుఖపడదామా? ఈ రాత్రి నువ్వు సుఖపడుతున్నప్పుడే నీ ప్రాణం పోతే ఏమిటా సుఖం? అపవిత్రమైన సుఖం, అపవిత్రమైన పనులతో సంతోషం. చెప్పండి. ఈ ప్రాణమును ప్రేమించేవారు పాపం చేస్తారని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నా అంతరంగమున్న సమస్తమా ఆయన ఘనమైన నామము సన్నుతించును. ఈరోజు నేను ప్రాణంతో ఉండటానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. ఈరోజు మావయ్య గారు వెళ్ళిపోయినా మనం ఏం చేయలేం. కాబట్టి ప్రాణాన్ని ప్రేమించేవాడు పాపం చేస్తాడు. ప్రాణమిచ్చిన దేవుడిని ప్రేమించేవాడు భయపడి పాపం చేయకుండా ఉంటాడు. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతము మరణం. అర్థమైందా? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు. చెప్పండి, ఈ లోకములో ప్రాణాన్ని ద్వేషించాలట. అక్కడ కరెక్ట్గా రాశాడు. ఈ లోకం, పరలోకం కాదు, ఈ లోకం. ఈ లోకములో ప్రాణమును ద్వేషించువాడు పరలోకములో ఎప్పుడూ నిత్యము నా దగ్గర జీవించును. హల్లెలూయా. సరా, యేసు ప్రభు ప్రాణాన్ని ద్వేషించాడు, పౌలు ప్రాణాన్ని ద్వేషించాడు, దానియేలు ప్రాణాన్ని ద్వేషించాడు. నువ్వు కూడా ప్రాణాన్ని ద్వేషించు. ద్వేషించడం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపానికి దూరంగా పారిపోతాం. 2 శత్రుకు మెషగపు దగ్గర లాక్కు రెండులాగా లాక్కొచ్చారు. ఆ బొమ్మకు దండం పెట్టు,
లేదా అగ్నిగుణంలో పడేస్తా. పోవా, నువ్వు రాజువా? రాజు అయితే మా దేవుడి కంటే ఎక్కువ నువ్వు ఎಷ್ಟో అగ్నిగుండంలో అన్నాడు. వాళ్ళ ప్రాణాన్ని ఏం చేశారు? వినాలి. ప్రాణాన్ని ఏం చేశారు? వాళ్ళు ద్వేషించి పడేశారు. హల్లెలూయా. ఉంటే పోనే. ప్రాణాన్ని ద్వేషించేవారు మేకప్లు చేసుకోరు. ప్రాణాన్ని ద్వేషించేవారు పాపం చేయరు. ప్రాణాన్ని ద్వేషించేవారు ఎదుటి వారిని బాధ పెట్టరు. దేవుని స్తోత్రం. ప్రాణాన్ని ద్వేషించే ఇక్కడ బ్రతుకుట చావైతే లాభం అంటే పౌలు ప్రాణాన్ని ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడు? హతసాక్షులు అయిపోయారు. దేవుడి కోసం ఏం చేశారు వాళ్ళు? దానియేలు అన్నారు, ప్రార్థన చేయకు, ప్రార్థన చేస్తే సింహాల పోన్లు వేస్తాం. దాని ప్రార్థన మాన్నాం. సింహాలు ఏం చేసినాయి? సాల్యూట్ కొట్టినాయి. ఏమైనా స్తోత్రం. సింహాలు సాల్యూట్ చేసినాయి. మరి ప్రాణాన్ని ఏం చేయడు దానియేలు? మరి మన అమ్మగారు, మన అయ్యగారు పూట కూటి కొరకు భ్రష్టుడైన యేసవు ఒక్క పూట భోజనానికే భ్రష్టుడైపోయాడు. 100కే అబద్ధం, 100కే ఇన్ని అబద్ధాలు కదా, 100కే 10కి. ఆ పైన బెర్త్ పైన ఒక ఆయన పడుకున్నాడు. ఇలా తిరిగాడు, అలా తిరిగాడు, ఇలా తిరిగాడు. వెనకాల కాగితాలన్నీ పడేసుకున్నాడు, వెనకాల జేబులో పెట్టుకున్నాడు. లెక్కొట్టాను. ఏంటి సార్ అన్నాడు. ఏంటి సార్ అంటే, నీ డబ్బులన్నీ పడిపోతున్నాయి. థ్యాంక్ యూ సార్ అని అన్నీ లెక్కెట్టుకుని మళ్ళీ ఎదురు జేబులో పెట్టుకున్నాడు. వింటున్నారా కదా? నెమ్మదిగా జేబులో పెట్టుకుంటే బాగుండు అంటారా? ఎంత బాగుంటుందో. చాలా డబ్బు ఉంది. ఎవరు చూస్తున్నారు? సత్యవేత చూస్తున్నాడా? చూస్తున్నాడు. చూసారా? ప్రాణాన్ని ద్వేషించే అబద్ధం ఆడం, పాపం చేయం, దొంగతనం చేయం, మోసం చేయం, వ్యభిచారం చేయం, తాగం, తిరగం, తప్పుడు చెయ్యం, దేవుడికి వ్యతిరేకమైన అబద్ధం ఆడం. మాట్లాడరండి. ఇప్పుడు చూడండి, ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవము కొరకు కాపాడుకొనుచున్నాడు. హల్లెలూయా. ప్రాణాన్ని ద్వేషించేవాడేమో ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో ఎంతకాలం ఉంటారు? ఈ రోజులు బట్టి లెక్కెత్తే, ఇప్పుడు మనం చచ్చిపోయినాన్ని బట్టి లెక్కెత్తే 10 కాడి నుంచి అలా ఇప్పుడు మనం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40, 50 ఏమో తర్వాత సంగతి తెలుస్తలేదు, తెలియట్లేదు. ఏదో నాలుగు వాళ్ళు అక్కడక్కడ అలా ఉన్నారు, కానీ ఇబ్బందిగానే ఉంది. నాకన్నా చాలా చిన్న వయసు వాళ్ళని చేతులు పట్టుకుని తీసుకొస్తున్నారు రైల్వే స్టేషన్లో. చాలా బాధ కలిగింది నాకు. చూసారా? ఈ ప్రాణాన్ని ఇక్కడ ద్వేషించేవాడు శాశ్వతమైన జీవితాన్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఎస్తేరండి చెప్పు. అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? 100, 200, 300? దేవుడు ఎంతకాలం ఉంటే అంతకాలం. హల్లెలూయా. చూసారా? కాబట్టి ప్రాణాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య 50,000 కోట్లు, 1,00,000 కోట్లు వాళ్ళది టర్నోవర్. లండన్ ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు వాళ్ళ అల్లుడే మొన్నటి దాకా. ఆవిడ సాదా సీదాగా చిన్న బ్యాగ్ కట్టుకుని మామూలు చీర కట్టుకుని వచ్చేద్దాం. ఆవిడ చూసి అందరూ శాలిట్లు చేసేస్తారు. ఏంటి ఆ కంగారు ఏంటి అంటది.
ఆవిడ చాలా సాదాసీదాగా తిరిగేస్తుంది. అప్పుడు చాలామంది ఇలా అమ్మగారు ఏంటండి, ఏంటి మీరేంటి అలా వచ్చేస్తున్నారేంటి అని. నాకు తెలియగలుగుతాను. ఒక మాట ఆవిడ అంటది, మీకు నాకు తేడా ఏంటమ్మా అని అడిగింది. అయ్యో అలాగంటారండి, ఊరుకోండి. నాలాగా సాదా సీదా చీర కట్టుకుని తిరగటానికి కూడా అదృష్టం ఉండాలంటుంది ఆవిడ. దేవుని స్తోత్రం. 1,00,000 కోట్లు ఎందుకు, 10 కోట్లు ఎందుకు, నెలకు 10,000 అమ్మగుడికి చేస్తాం, 9,000 చేరకూడదు దిక్కుమాలింది. ఆవిడకి వచ్చేది నెలకు 10,000, 9,000 చేరుకొని ఇలాగ వెళ్తుంది. ఏంటో మరి ఎక్కడికి వెళ్తుందో అర్థం అవుతుంది నాకు. ఎవరు చూపిస్తుందా చీరా? ఏంటో నాటకాలు ఎందుకు, ఏది కట్టుకుంటే పోదు కదండి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేశారు. చాలా చాలా సింపుల్ ఆయన. ఓ రోజునే విలేకరుల సమావేశానికి వచ్చారు. అయ్యగారు లోపల ఉన్నారు అన్నారు నౌకరు. లోపలికి వెళ్తే ఆయన కూడా రమ్మను, ఎంతమంది ఉన్నారు అన్నాడు. 4 లోపల రమ్మను అన్నాడు ఆయన. ప్రధానమంత్రి అంటే దేశానికి కదా. మోడీ గారు డ్రెస్ ఎంత తెలుసా అంటే సత్యవతికి తెలుసా అంటుంది. నీకు తెలుసా? నేను కిందడిపోతాను ఇప్పుడు ఆయన డ్రెస్ నీకు తెలిస్తే. ఆయన మినిమం 10 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షల రూపాయలు డ్రెస్ వేసుకుంటాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ ఆవిడ దోశలేస్తుంది, ఆయన కూర్చుని తింటున్నాడు. ఈ 4 విలేకరులు వచ్చారు. ప్రధానమంత్రి అంటే మాట్లాడారు. ఏంటి అలా వణికిపోతున్నారేంటి, కూర్చోండి అన్నాడు. 4 కూర్చున్నారు. ఏమే ఈ 4కి 2 దోశలు అయ్యి బాబు లేచిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటి మీకు గొడవ ఏంటంటే బాబు, మీరు ప్రధానమంత్రి అయ్యింటి పైగా మీ ఆవిడగా దోశలు ఏంటి మేము తింటామేంటి, ఇది అలా కుదరదాను. ఏమయ్యా ప్రధానమంత్రి ఏమో కొమ్ములు ఏమైనా ఉన్నాయా? ఈడు పంచాయతీ ఇదేది డ్రైనేజ్ మెంబరు, ఈడు ముందు దేశం ఆగదు. డ్రైనేజ్కి ఒక మెంబర్ ఈడు. దేనికి? ఇప్పుడు పవిత్ర ఇంటి ముందు కుడిపోయి ఉంది కదా, దానికి మెంబర్ ఈడు. ఇలా చూస్తాడు. ఎవరో తెలుసు, నేను ఎవరు డ్రైనేజ్ మెంబర్ని. అయ్యి బాబోయ్, ప్రధానమంత్రి ఈ పనికి మన ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయి? ఎంతగా కారణం? యేసుప్రభు ఎవరు? సమస్త సృష్టికి అసలు గర్వం అనేది ఆయన ముఖంలో ఏమైనా కనపడుతుందా? అంటే మనం చూసి నేర్చుకోవాలి. ఆయన తింగరోడు. ఎవరు? యేసుప్రభు తింగరోడు. స్కూటీ అన్నా లేదు. పనికి మానవుడు. అప్పుడు వాళ్ళు వచ్చేసి పేపర్లో రాసేశారు 4 ప్రధానమంత్రి గారు బాబు వాళ్ళ ఆవిడతో మాకు తోసిలే. అది అలా వస్తే నేను ఒక చోట చదివి ఎంత గొప్పోడు. అధికారం అనేది అహంభావం ఉండకూడదు, తగ్గించుకోవాలి. యేసుప్రభుని చూసి నేర్చుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంత చీరలు ఎక్కువ ఉంటే నీకు గొప్ప వస్తుంది. ఎన్ని చీరలు ఉన్నాయో అంత తప్పు ఉందనుకో, ఏది గొప్ప? ఎందుకో ఇదేం ఆనందం అండి బాబు. అప్పు చేసి కారులో వస్తాడు, అప్పు చేసి కారు ఎందుకు, అప్పు చేసి మోటార్ సైకిల్ ఎందుకు, పైకి ఇలా వస్తాడు. వీడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు, అప్పు చేస్తాడు, ఇలాగ వెళ్తుంటాడు. ఆ బ్యాగ్కి కట్టించుకుంటాక బ్యాంక్ కూడా వస్తాడు, అప్పుడు ఇలా ఉంటాడు. ఏ బతుకులు ఇవన్నీ, ఏం బతుకులు అంటున్నాను. సైకిల్ మీద వెళ్తే నష్టం ఏంటి, నడిచి వెళ్తే నష్టం ఏంటి చెప్పండి. నా స్టైల్ ఎవరికి రాదన్నాడు ఒక ఆయన, లోపల పేడలో పడిపోయాడు. నేను ఆయన ఇద్దరు బండి మీద వెళ్తున్నాం. మీరు నాకు మళ్ళీ స్టైల్గా, నాకు స్టైల్ అంటే ఏంటో తెలదంటే అన్నా. నాకేం తెలియదు. ఆయన ఇలాగ అన్నాడు. ఇలాగంటే అది పేడలో పడిపోయింది బండి మొత్తం అంతా పేడ. ఓ మీ స్టైల్ ఇదా అన్నాను.
ఊరుకోండి, అది జారిపోయింది. ఏంటి నిద్రపోవడం ఏంటి? ఏంటి ఇందాక నేను చూస్తున్నాను, మీరు మాట్లాడుతున్నారు ఎక్కువ కదా. చూసారా? ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం పొందుకొను. నంబర్ 3, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఇది ఒక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఇప్పుడు మనందరం ఎవరిని సేవిస్తున్నాం? యేసయ్యనేనా లేకపోతే ఎవరినన్ను సేవిస్తున్నారా? యేసయ్యనేనా? ఎవరు నన్ను సేవిస్తున్నారో వారు నన్ను వెంబడించవాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా కాదు, ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించమంటే అర్థం ఏంటి? యేసయ్యను వెంబడించమంటే అర్థం ఏంటి? ఆయనలాగే జీవించాలి. ఎవరిలాగా జీవించాలి? యేసుని వెంబడించేవారు యేసులాగా జీవించాలి. నేను అత్తమానం మిమ్మల్ని పరీక్షలు పెట్టను, కానీ ఇంటికి వెళ్ళి మీలో యేసులాగా జీవించేవారు ఎవరు చూసుకోండి. ఒకవేళ జీవించకపోతే జీవించే ప్రయత్నం ప్రారంభించండి, కానీ జీవించకుండా కుదరదు. యేసుని నమ్మిన వారు యేసులాగా జీవించవలసిందే. ఇది ఒక ఆజ్ఞ. నాకేంటి నీకేంటి అందరికీ కూడా ఆజ్ఞ. చూడండి ఇక్కడ అంటున్నాడు, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువుని సేవించేనే యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఉంటావు. వింటున్నావా? ఆజ్ఞ ఏంటి చెప్పండి? చెప్పాలి. నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి. చెప్పాలి, అందరూ చెప్పాలి. మొన్న అన్నానా, నువ్వు సరిగ్గా రావట్లేదు అమ్మంటే ఈ వారం కూడా వచ్చింది. వచ్చే వారం వస్తుందో రాదు ఈవిడ అనిత. ఈ వారం కూడా వచ్చావు. మనం ప్రతి వారం వస్తావా? చెప్తాను నీ సంగతి. ఏ వారం రాకపోతావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం ఎస్తేరాని కూడా వచ్చింది. అయ్యి బాబోయ్. ఓకే. ఒకడు నన్ను, నేను ముగించమని చెప్తాను, ఒకడు నన్ను సేవించిన ఎడల, చెప్పండి యువరత్న గారు, నన్ను చెప్పాలి. నన్ను వెంబడించవలెను చెప్పాలి. ఇప్పుడు మనందరం ఎవరిని సేవించడం? మోషే అంటే ప్రేమ్ కుమార్ గారు అబ్బాయిని కాకేస్తాను. ఈ మోషేని అసలు కాకేయండి నేను. ఆ మోషే ఏం చేస్తున్నావు నాకు తెలిసిపోద్ది, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, మీ ఆవిడకి తెలుసు తప్ప. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను, నన్ను వెంబడితేనే నేను ఎక్కడున్నానో అక్కడికి వస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి కదండి. ఓకే. ఆయన్ని సేవింతే, ఆయన వెంబడితే, ఆయన వెంబడించిన వాళ్ళందరూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరిని వెంబడించాలి? ఆనంద్ చెప్పండి, ఎవరిని? యేసయ్య. మళ్ళీ చెప్పండి. ఓకే. చాలా సంఘాలు నేను చూశానండి నా 27 సంవత్సరాల సేవా జీవితంలో. చాలా సంఘాలు, విశ్వాసులు, పాస్టర్లను అనుసరించేవారు కొందరు, సంఘాలను అనుసరించేవారు కొందరు, ఆచారాలను అనుసరించేవారు కొందరు. నిజంగా చెప్తున్నానండి, యేసుని వెంబడించే సంఘాలు, పాస్టర్లు నేను చూసిన నా జీవితంలో వేళ్ల మీద లెక్క పెట్టేంత మాత్రమే దొరికారు నాకు. దేవుని స్తోత్రం. యేసుని వెంబడించలేదు. ఏమో ఆచారాలు, 40 రోజులు అంటాడు, 80 రోజులు అంటాడు, 30 రోజులు అంటాడు, నూనె బొడ్లు అంటాడు, గుట్టు ముక్కలు అంటాడు, ఆచారాలు అంటారు,
కూర్చుని లేకమంటాడు. చిన్నప్పుడు 10వ తరగతి దాకా మాకు డ్రిల్ ఉండేది. మాకు రాజుగారు అని ఉండేవాడు, చంపు తినేసేవాడు. వెనక్కి తిరుగు, ముందుకు తిరుగు, పైకి తిరుగు, కిందకి తిరుగు, పైకి ఎగు అని. ఇదే టైప్ అండి పాస్టర్. లేకండి, కూర్చోండి, మోకరించండి, మోకాళ్ళు నల్లబడితే హృదయం తెల్లబడుతుంది. ఇది ఎక్కడది? ఒక ఆయన మోకాళ్ళు చాలా నల్లగా ఉంటాయి, కానీ హృదయం ఇంకా నల్లగా ఉంటుంది. అది ఎలా మోకాళ్ళు నల్లబడితే హృదయం తెల్లబడుతుందండి? మోకాళ్ళని బట్టి ప్రార్థనాపరుడు అని చెప్పేసా? మోకరింతే గొప్ప ప్రార్థనాపరుడా? ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఒకసారి అడిగాను. ఆయన నాకేం సమాధానం చెప్పలేకపోయాడు. మరండి శద్రక మెషక్ అబేద్నెగోని అగ్నిగుండం దగ్గర తీసుకొచ్చారు, అగ్నిగుండంలో వేసేస్తా ఉన్నారు. ఉండు రాజా, మేము మోకరిస్తామని అన్నారు. మరి ఎలా రక్షింపడ్డారు? వాళ్ళ మోకాళ్ళు నల్లగా లేవు, అయినా అగ్ని నుంచి బయటకు వచ్చారు. ఎలా వచ్చారు అంటే ఆయన అన్నాడు, అది నేను కొంచెం ఆలోచనలో పడ్డానండి అన్న. పడు వెళ్ళి ఇంకా బాగా ఆలోచించాను. హృదయం దేవుడికి ఇచ్చేశారు. హల్లెలూయా. హృదయం దేవుడికి ఇచ్చేసినాడు, మోకాళ్ళు ఏమైనా అలబడక్కలేదు. హృదయం దేవుడికి ఇచ్చేశారు. వాళ్ళ హృదయం ఎవరితో? దేవుడికి ఏం కావాలి చెప్పాలి, తొందరగా చెప్పాలి. దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలి? నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? నిజమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా అండి? హృదయం కావాలి దేవుడికి. హృదయం దేవుడికి ఇచ్చినాడు, పేకాట ఆట. హృదయం దేవుడికి ఇచ్చినాడు, వ్యభిచారం చేయడు. హృదయం దేవుడికి ఇచ్చినాడు, తాగడు. హృదయం దేవుడికి ఇచ్చినాడు, తప్పు చేయడు. హృదయం దేవుడికి ఇచ్చినాడు, యేసుక్రీస్తులాగే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధాలు ఎలాగా? హృదయం దేవుడికి ఇచ్చాక దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడతాడా? మీకు చిన్న సంఘటన చెప్పనా? మీరు ఆశ్చర్యపోతారు. నేను సాయంత్రం ఫోన్ వచ్చింది నాకు, మావయ్య గారికి బాగోలేదు, సీరియస్గా ఉంది. ఇలా రాత్రి అంబులెన్స్లో తీసుకెళ్ళారు. వెనకాల కారు ఎట్టుకొచ్చేయంటుంది ఒక ఆవిడ. ఫోన్ చేసి, వద్దు పొద్దున్న నేను వస్తాను కదా, అందరం కలిసి వెళ్దాం. రాత్రి ట్రైన్లో 3 సార్లు ప్రార్థన మెలకు వచ్చినప్పుడు అలా. ఏమని? మా మామగారిని బతికించమని కాదు, ప్రభు బల్లగా ఆటంకం లేకుండా చేయండి, ప్రభు బల్లగా ఆటంకం లేకుండా, ప్రభు బల్లగా ఆటంకం లేకుండా చేయండి. అది ఎలా కొడుతుందో తలుపు రాజు కూతురు, అలా కొడతానే ఉన్నాను దేవుడిని నేను. అది కాదు కొడుతుంది చూడు, తలుపు కొడుతుంది. అక్కడ ఎవరు ఉన్నారని కొడతావా? పెద్ద పిల్ల అయినారా? ఏమడిగాను తెలుసా? 24 గంటలు మీ చిత్తం అయితే బతికించండి, అది వేరే విషయం. కానీ ఏళ్ళేమో ఫోన్లో కిరణ్ వాళ్ళు అందరూ చాలా ప్రాబ్లం అంటుంటే కంగారు వచ్చారు. ప్రార్థన చేశాను. నేను 24 గంటలు అడిగాను. పొద్దున్న డైరెక్ట్గా వీళ్ళందరూ కారు దిగే లోపల రయ్యమని పైకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన గదిలోకి వెళ్ళిపోయాను. నేను ఎవరో అనుకున్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. టక్ వెళ్ళిపోతుంటే డాక్టర్ గారు లేకపోతే ఎవరో పెద్ద ఆయన. డైరెక్ట్గా ఆయన గదిలోకి వెళ్ళిపోయాను. మొత్తం ఇవన్నీ పెట్టేశారు, ముక్కుల్లో, చెవుల్లో చాలా పెట్టేశారు ఆయుధాలు. ప్రార్థన చేశాను, ప్రభువా మరికొంతకాలం మీ ఇష్టం, పిల్లల్ని అది చూడాలి. ఆయన ఈ మరీ గారి పేరు రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు. నా చిన్న కూతురు పోలే ఒకసారి పోని పాపం కొద్ది రోజులు బతికించండి, లేదా మీ ఇష్టం అనేటప్పుడు డాక్టర్ గారు వచ్చారు. ఇలాగేంటంటే పరిస్థితి అన్నాను. అసలు రాత్రి చేసిన ప్రార్థన ఏంటి? డాక్టర్ గారు చెప్పేదండి 24 గంటల వరకు ఏం చెప్పలేమన్నాడు గట్టిగా దేవుని. అలా ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అందుకే నాకు చాలా నమ్మకం ప్రార్థన మీద, దేవుడు కార్యం చేస్తాడు. 24 గంటల వరకు ఏం చెప్పలేమండి.
అమ్మయ్య సాయంత్రం దాకా ప్రభు పనులు అన్నీ ఆగిపోతాయి. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడి పని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగా ఆపుతాడు. హల్లెలూయ. మన హృదయం ఎవరి మీద ఉండాలి? దేని మీద వద్దండి. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్పనా, నా హృదయం దేవుడి మీద ఉందనుకోండి, నా పనులన్నీ ఎవరు చేస్తారు? నీ హృదయం లోకం మీద ఉంటే నీ పనులు దేవుడు ఎలా చేస్తాడు? నన్ను సాయంత్రం మా అబ్బాయి మళ్ళీ నా మీద దెబ్బలాడతాడు. వింటున్నాడు, నాన్నగారు నడండి అన్నాడు. ఎక్కడికి రా? షాప్ అన్నాడు. ఏ 2 చొక్కాలు కొన్నాడు. ఎందుకురా అంటే ఆవిడకి ఏం కావాలో చూద్దాం, ఇంకా కొంచెం టైం పడతాం, 2-3 కూరలు ఉంటారు, ఏం కంగారు పడదు. భోజనం ఎవరో తినేస్తున్నారని చూస్తున్నావా? అలా ఎవరు తినరమ్మా. విను, ఎందుకు వచ్చి ఎక్కడ వాక్యం వింటాను కాకపోతే 2 చొక్కాలు కొనేసి నాండి అండి. ఏం చేస్తాం, తప్పదు. పిల్లల మాట వినకపోతే గొడవ. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పండి, నాతో కలిసి చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. నేను చెప్పండి, ఎవరు తెరవాలి. నేను నా హృదయంలో దేవుణ్ణి ప్రేమించిన ఎడల, మనస్ఫూర్తిగా దేవుడితో జీవించిన ఎడల, నా కార్యములన్నీ ఆయనే నెరవేర్చును. హల్లెలూయా. అన్నీ ఆయనే. నీ పెళ్ళి ఆయన చేస్తా. నీకు పెళ్ళి సామాన్యమైన వాడు సరిపోతాడా? ఎంత ఎత్తుండాలి, ఎంతలా ఉండాలి. లేదంటే ఇదేంటి పిల్లగాని పిల్లిని తీసుకొచ్చేసారంటే నన్ను తిడతారు. ఇస్తారని పక్కనే అబ్బాయి అంటే ఎలా ఉండాలండి? కొండను పిండి చేసేవాడు ఉండాలి, లేకపోతే నీ చేతిలో పిండి అయిపోతాడు. మరి ఆ అమ్మాయి ఏడిపిస్తుంటాను నేను. నిజమా కాదా? చక్కగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఇంత పొడ్డోని పట్టుకొచ్చి పక్కన పెడితే నన్ను తిడతారు, వాళ్ళ అమ్మని తిడతారు, బుద్ధి లేదేళ్ళు ఎవరికి లోపల తిట్టుకుంటారు. కాబట్టి నీకు పెళ్లి చేయాలంటే యేసు ప్రభు వల్ల తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు. నీ సెలక్షన్లు ఏం చేసుకో, పని అవ్వదు కదా. సరే అండి, ఆయన మాటకే 2 అంచులు కట్టకమండి. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి కూడా చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సెలెక్ట్ చేసుకుని దెబ్బతినేశారు. అది మరి సెలక్షన్ దేవుడికి అప్పచెప్పాలి. సెలక్షన్ ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్తే కరెక్ట్గా తీసుకొస్తాడు కదా. నేను అనేవాడిని, దేవుడు ఇలా చేశాడేంటి, నేనేమో పొడుగు మా ఆవిడేమో కొరస అని గొడవ పడ్డేవాడు. ఓ రోజుని నా గర్వం అణిచేశాడు దేవుడే. ఎవరో ఒక ఆయన మాట్లాడాడు, పాస్టర్ గారే, ఏమండి మీ భార్య ఉన్నారే మరియమ్మ గారు పరిశుద్ధురాలండి అన్నాడు. ఏంటా? అయ్యో అదేంటండి, నేనేం తప్పు అన్నానండి. చాలా పరిశుద్ధురాలండి, ఆవిడ చూస్తుంటే కళకు కనిపిస్తూ ఉంటుందండి పరిశుద్ధత. మరి నా మొహంలో మీరు కొంచెం అటు ఇటు కనిపిస్తున్నారు అన్నాడు. ఓహో, పొడుగ్గా ఉంటే ప్రయోజనం లేదన్నమాట, పరిశుద్ధంగా ఉండటం ముఖ్యమన్నమాట అనుకున్నాను. హల్లెలూయా. చెప్పండి. పైగా ఆ మాటకు వస్తే మీరు పొడుగు ఎత్తే కానీ మీ ముఖం కంటే ఆవిడ ముఖం కళగా ఉంటుంది అన్నాడు. మరి బాబు ఇంకో పావుగంట ఉంటే ఏదో చేసేస్తాడు ఇదని వచ్చేసాం. దేవుని స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దేవుని స్తోత్రం కదండి. మంచి పెళ్ళం, మంచి మొగుడు దొరుకుతాం, ఎంత అదృష్టం. అవునంటున్నారు అనిత గారు, అవునంటున్నారు మహిమ గారు. అది మొఖాలు అలా పెడుతున్నారు. ఓకే, ముగింతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఇది ఆజ్ఞ వాగ్దానం. ఆజ్ఞ వాగ్దానం చెప్పండి. చూసారా? ఆజ్ఞ వాగ్దానం చెప్పాలి. తొందరగా ముగించుకుందాం, చాలా పని ఉంది.
ప్రభు వల్ల భోజనాలు. ఆజ్ఞ, వాగ్దానం. చెప్పండి, మీ అందరికీ అర్థం కావాలి. ఆజ్ఞ ఏంటంటే నన్ను వెంబడించవలను. చెప్పండి. ఆజ్ఞ ఏంటి? వాగ్దానం ఏంటి? నన్ను వెంబడితే నేను ఎక్కడున్నానో అక్కడ మిమ్మల్ని కూర్చోబెడతాను. గట్టిగా దేవుని స్తోత్రం. ఎంత బాగుందండి. ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మీరు కానీ నేను కానీ ఆయన్ని వెంబడించకపోతే ఆయన ఉండే దగ్గరికి యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, సిద్ధపరచిన స్థలమున, సిద్ధపరచిన స్థలమున, నేనున్న చోట మీరుండా, నేనున్న చోట మీరుండా. ఎలాంటి వాగ్దానం చూడండి. నేను ఎక్కడుంటానో మీరు ఎక్కడ ఉంటారు. ఏమంటే యేసు ఎంతకాలం ఉంటాడు అక్కడ? ఎప్పుడు ఉంటాడా? మనం ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం ఆయనతో. అసలు ఇంతకన్నా ధన్యత ఉందండి ఈ లోకంలో? చూడండి, రోగాలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఆందోళనలు, వేదనలు, దరిద్రాలు, ఇవన్నీ ఇక్కడ. పొద్దున హాస్పిటల్ చూసినప్పుడు అనిపించింది, అయ్యి బాబు ఇదేం కోవాలి నాయనో. కాబట్టి ఇక్కడున్న ఈ రోదన ధ్వని ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత నిత్య నివాసంలోకి, ప్రశాంత స్థలంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఎలా ఉంటే మర్చిపోకండి. ఎలా ఉంటే చెప్పాలి, ఆయనను వెంబడిస్తే. హల్లెలూయా. చివరి మాట, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. చూసారా? ఇప్పుడు నేను 99 మార్చి 10లో దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టాను. ఓకే అమ్మ? 99/10 2004 నవంబర్లో 6-5 ఆరాధన స్టార్ట్ చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు 4 స్థలాల్లో పాస్టర్లో ప్రెసిడెంట్గా, హైదరాబాదులో కూడా గృహప్రవేశం, అనేక ప్రాంతాల్లో ఘనత ఆయన వల్ల. హల్లెలూయా. మీరు కూడా అంతే. మీకు కూడా మీకున్న పరిధిలో ఘనత వస్తుంది. మీకు మిమ్మల్ని ఘనపరుస్తాడు దేవుడు. మీకున్న పరిధిలో, మీరు చేసే చిన్న ఉద్యోగంలో, మీరు చేసే చిన్న పనిలో, మీరుండే ఆ 10 మందిలో, ఆ 10 కుటుంబాల మధ్యలో మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. మీరు చేసే చిన్న పనిలో మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఎప్పుడు ప్రభువుని ప్రేమించి, ప్రభువుని వెంబడించి, ప్రభు కొరకు జీవించినప్పుడు మీకు ఘనత. ఈ ఘనత ఎవరిస్తారండి? చెప్పాలి, దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అంటే అర్థమైందా? నీకు మర్యాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు ఘనత వస్తుంది. ఘనత వస్తుంది. నేనేదో ఒక డాక్టర్ గారి దగ్గరికి పని మీద వెళ్ళినప్పుడు, మీరు ఏం చేస్తారు అన్న. నేను పాస్టర్ అండి అన్నాను. ఎంతమందికి బోధిస్తారు అన్నాడు. ఉంచుకుంటారండి ఒక 300. వెరీ గుడ్. అయితే మీకు చాలా అవసరం. అంటే చెవుల గురించి, అన్నిటి గురించి చూపించుకుంటాకి వెళ్ళినప్పుడు మీకు చాలా అవసరం అన్నమాట అని డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ ఘనత అనేది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ ఘనత దేవుడిచ్చేది. మీకు తెలుసండి,
రాష్ట్రపతి దగ్గర నుంచి చిన్న పదవి వరకు బైబిల్లో రాస్తుంది. ఎవరిస్తారనుకుంటున్నారు? దేవుడే. ఈరోజు మన ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నిర్ణయించింది పార్టీలు కాదండి. ఎవరు? దేవుడే. ఎందుకంటే భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏ పదవైనా ఆయన ద్వారానే, అది చిన్నదైనా పెద్దదైనా అన్ని అధికారాలు ఇచ్చేది ఆయనే. ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే ఆయనే, మనం జీవించాలంటే ఆయనే, మన ప్రాణం నిలబడాలంటే ఆయనే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆయనే. ముగించేమని చెప్తున్నాను. అందుకే పాస్టర్లు కానీ సంఘాలను కానీ ఆచార్యులు కానీ ఆళ్ళ మాటలు కానీ ఏళ్ళ మాటలు కానీ ఎవరిని వెంబడించొద్దు. యేసుని వెంబడించడానికి నిర్ణయం తీసుకుని ప్రార్థన చేయండి. ప్రభు బల తీసుకుందాం. యేసుని వెంబడిద్దాం. యేసుని వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసుని వెంబడిద్దాం. యేసుని వెంబడిద్దాం. యేసుని వెంబడిద్దాం. ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకొని తిని, అటు పిమ్మట ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకై నేను చిందిస్తున్న రక్తము, దీన్ని త్రాగుడి. ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసము త్రాగి నా నిబంధనను ప్రకటించండి. నేను మీతో నిబంధన చేయుచున్నా, మరలా కొత్తదిగా పరలోక రాజ్యంలో మీతో కలిసి నేను ఇది త్రాగాలని అనుకుంటున్నా. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడి. అందువలనే మీలో కొంతమంది రోగులు బలహీనులు నిద్రిస్తున్నారు. మీరు యోగ్యులై ఈ పని చేయండి. యేసును వెంబడించాలని నిర్ణయించుకొని అలాగును చేయవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలో ఉండండి.
చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా యాకోబును నీవు విరచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి యాకోబును నీవు విరచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హల్లెలూయా దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ
సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై. ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై. నిన్ను మహిమ పరచి నేల కొలుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై. ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై. నిన్ను మహిమ పరచి నేల కొలుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం. చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం. చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఎలలో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి.
ఎందుకు ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలలో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయా. ఏలలో ఏలలో వివరించి నడుపుమయా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలలో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి. ఏలలో ఏలలో నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలలో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే. నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే. నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోచితివి. ఏలలో ఏలలో నీ కృప నాకు సగితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలలో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా. యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలలో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకు ఈ ఘోర పాపిని ప్రేమించి
ప్రార్థన చేయండి. ఇక ఎవరైనా రొట్టె ద్రాక్షరసం అందవలసిన వారు చేయి చాపితే మీ దగ్గరికి వస్తారు. ప్రార్థనలో ఉండండి ఒక 5 నిమిషాలు. రొట్టె ద్రాక్షరసం అందవలసిన వారు జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధ నామంలో ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని వెంబడించే కృపా భాగ్య సంపూర్ణ సంతోష జీవితం దయచేయమని, మీ ఆత్మలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, పరిశుద్ధులమై నన్ను వెంబడించే కృపా జీవితాన్ని దయచేయమని, మావయ్య గారిని మీ చిత్తానుసారంగా రక్షించమని, అలాగే ఇంజనీర్ ఇంకెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అందరినీ కాపాడి రక్షించమని, శాశ్వతమైన మీ కృప శ్రీకాంత్ కుటుంబాన్ని కాపాడమని, మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రభు పల్లకి భోజనాలు పెడుతున్నవారు అబ్రహాము గారు కుమారుడు రాజేంద్ర ప్రసాద్ గారు లేచి నిలబడండి. వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అబ్రహాము గారు వారి కుటుంబ సభ్యులు, వారి చంటి పెట్టిన బట్టి కూడా వారు మగ పిల్లవాడిని కోరుకున్నట్టుగా దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే స్వీట్ ఇస్తున్న బాబురావు గారు, ఆయన భార్య లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి అబ్రహాం గారు వారి కుటుంబం యేసు సేవా కేంద్రానికి ఎంతో నమ్మకంగా ఇక్కడ కంతేరు, కొత్తపాడు, తణుకు ఆయా ప్రాంతాల్లో బలముగా నీ కొరకు వాడబడుతున్న నీ పిల్లలు దీవించమని, వారి అబ్బాయి మరి ఇతర దేశాల్లో ఉంటూ చక్కగా వారు కోరుకున్నట్టు బిడ్డను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రభు పల్లకి వారు స్పాన్సర్ చేశారు. వారిని దీవించి దానికి తగిన ఫలాలు వారికి దయచేయమని, వారందరికీ ఆరోగ్య సంతోష సమాధానములు దయచేయమని, బాబురావు గారిని ప్రమాదంలో నుంచి బ్రెయిన్ సమస్య నుంచి కాపాడారు. ఆయన భార్య బిడ్డను దీవించి, వారు కూడా స్వీట్ ఇస్తున్నారు, దీవించండి.
మీ పిల్లలందరూ ఇలాగ సహకరిస్తున్న పిల్లలను, ఇందుకొరకు రాత్రి తెల్లవారుజామున ప్రయాసపడి వంట చేసిన పిల్లలను, సహకరించిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. అలాగే వెనకాల నిర్మాణం రేపు ప్రారంభించాలనుకున్నాం. మావయ్య గారి పరిస్థితిని బట్టి ఒక 2-3 రోజులు లేట్ కావచ్చు. అలాగే దానికి సహకరించాలనుకున్నవారు బలంగా ప్రార్థించండి. మనం పాతది కొంత డబ్బు ఇంకా కొత్తగా కట్టవలసిన దానికి ముందుకు సాగటానికి నిర్ణయించుకున్నాం, అడుగులు వేస్తున్నాం. ప్రార్థించండి. అలాగే వచ్చే ప్రభు బల్ల యాక్చువల్గా అది ఈరోజు జరగాలి. వనిత గారు, దానియేలు గారి కుటుంబం నవంబర్లో ప్రభు బల్లని వారికి కేటాయించాం. ఈ నెల జరగాలి, అయితే వారు కోరుకున్నారు కనుక మార్చం, వచ్చే నెల వారు పెట్టుకుంటారు. అలాగే డిసెంబరు బేబీ గారు కావాలి, ఇంకా డబ్బులు పోగు చేస్తున్నట్టున్నారు. తొందరగా పోగు చేయండి, ₹1,00,000 అవుతుంది. ఓకే, కాబట్టి ఎవరు ఎంతలో చేయగలరో అంతలో, దీనికి ఏమి లిమిట్ లేదు. ఎంతైనా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా మరి యేసు సేవా కేంద్రంలో యేసుని వెంబడించేవారుగా మర్చిపోకండి. ఈరోజు నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించేవారికి నా రాజ్యము ఇస్తాను. కానుక సమర్పణ చేసుకునే ముందు చిన్న ప్రార్థన. మరొక్కసారి ప్రేమగల తండ్రి, మరొక్కసారి నిన్ను వెంబడించాలని నిర్ణయించుకున్న వారందరినీ దీవించండి. మీ గొప్ప ప్రేమ, కృప, అనురాగం వారికి దయచేయండి. మిమ్మల్ని వెంబడించేవారు మీ రాజ్యంలో ఉంటారని మాట ఇచ్చారు. వారికి మీ రాజ్యం దయచేయండి. మిమ్మల్ని వెంబడించడానికి వారికి తగిన కృప, తగిన శక్తి, ఆత్మ బలమును దయచేయము. ఈ ప్రభు బలను ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడే ఇంజనీర్ గారి గురించి అని అడుగుతున్నాం. ఎలా ఉందమ్మా? మా కొంచెం తేడా. ఓకే, రైట్. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా.
కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించినా ఆత్మీయుల ప్రేమని దురించినా అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించినా ఆత్మీయుల ప్రేమని దురించినా అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతనా దేవుడే మరచునా. హల్లెలూయా. తప్పట్లో అందరూ కొట్టాలి కదా, టిక్ 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 అని ముగ్గురు కొడతానండి. అందరూ కొట్టాలి. టిక్ 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 అంటే పిల్లలు ఏదో కష్టపడి పాడారు అనుకుంటే ఉత్సాహంగా ఉంటుంది కదా. ఓకే, ఈరోజు వాక్యం మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడి నుంచి యేసుని వెంబడించడానికి ప్రయాణం చేయండి. ఇంజనీర్ గారు పర్వాలేదు కదా. ఓకే, అలాగే మరి ఈ ఇద్దరు కొత్త విశ్వాసులు ఇద్దరు వచ్చారని చెప్పాను కదా. ఎప్పుడు వస్తారో తెలియటం లేదు. ఎస్తేర్ రాణి చెల్లెలు కూతురు రమాదేవి గారి మనవరాలు. చాలా మామూలు పిల్ల కాదు. ఎస్తేర్ రాణి చెల్లెలు కూతురు కూడా బాగుంది. ఎస్తేర్ రాణి చెల్లెలేనా శుక్రవారం, అందుకనే చెల్లెలు కూతురు. ముందు ఈ అమ్మాయి ఎత్తుకుని రావాలి కదా. ఓకే, ఆ పిల్లలిద్దరూ కూడా మరి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కూడా ప్రార్థిద్దాం. లేచి నిలబడదాం. అలాగే భోజనం ప్రశాంతంగా తినండి. భోజనం చేయకుండా ఎవరు వెళ్ళకండి. అలాగే ప్రశాంతంగా కదా. అలాగే వెనకాల మందిరం గురించి ప్రార్థించండి. మనకు చాలా పెద్ద ప్రాంగణం ఏర్పాటు కావాలి. ఇంకా ప్రశాంతంగా మనం కూర్చోవాలి. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బాకీల గురించి కూడా ప్రార్థించండి. అయ్యా, మేము దేవుడికి ఇవ్వాలనుకుంటున్నామని వస్తే దాంట్లో చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతేగాని దేవుడు బాకీలు వసూలు చేసేయని అనుకోకండి. అదొక ప్రార్థన అంతే. మళ్ళీ అదొక ఆచారంగా మారిపోతుంది. అలా వద్దు. నీ చిత్తమైతే మాకు ఎప్పటి నుంచో ఇబ్బందులు తీరితే మేము దేవుడి మందిరానికి ఇస్తాం.
యేసు సేవా కేంద్రంలో ప్రతి రూపాయి దేవుడి కొరకు వినియోగించబడుతుంది. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించారు. అందరినీ దీవించండి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారిని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీ కృపను గ్రహించండి. మందిరం కోసం, నిర్మాణాల కోసం కష్టపడుతున్న వారిని దీవించండి. మరి మీ చిత్తం అయితే ఏ రోజు పని ప్రారంభం కావాలో ఆ రోజు ఆ పని ప్రారంభించండి. తగిన ఆర్థిక వనరులు సమకూర్చండి. ఏ విధంగా అయినా సహకరిస్తున్న ప్రతి బిడ్డను చేతులను బలపరచండి. చిన్నపిల్లలను దీవించండి, పెద్దవారిని దీవించండి. అందరూ కలిసి ఉంటేనే అది ఐక్యత కలిగిన సంఘం. సంఘంలో మంచి ఐక్యత కాపాడి రక్షించండి. పిల్లలందరినీ క్షేమంగా కాపాడండి. వారిచ్చిన కానుకలు, దశమ భాగములు, యేసు ప్రేమికులు, పస్తు కానుకలు, నిర్మాణ కానుకలు అన్నిటినీ మీరు దీవించి వారిని బలపరచండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు దీవెన కృప పిల్లలందరికీ తోడయుండును గాక. ప్రశాంతంగా తీసుకోండి ఆహారం.